యాదవుల ఆరాధ్య దైవం కొమరవెల్లి మల్లన్న స్వరూపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, షిప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమిట్ల బాలరాజ్ యాదవ్, టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడా లేని విధంగా 11,000 కోట్ల రూపాయల వ్యయంతో 75% సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామన్నారు. కొమరవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే మన అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. వేరే కులాల వాళ్ళు కూడా ఇంటారు కదా, ఇరుగు పొరుగు ఆ గ్రామంలో ఆ అక్క ఈ అక్క మన మాట ఇంటారు కదా. మన ఆ పని మీరు చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్ సందర్భం వచ్చింది, మాట్లాడుతుంది. ఇదేమి ఎలక్షన్ కాదు, ఓట్ల కోసం అడుగుతలే. సందర్భం వచ్చింది కాబట్టి మనం ఏం నష్టం జరిగిందో చూస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం చూసారు కదా. 24 గంటల కరెంట్ అనుకున్నామా? ఇప్పుడు కొత్తగా ఎవడో వచ్చి చేస్తాడంట. ఎవడో చేసిండా? 65 ఏళ్ళ నుంచి ఎవడో చేయగలిగిండా? 67, 68 ఏళ్ళు. తాగడానికి నీళ్ళు ఇచ్చిండా ఎవడన్నా? ఎండాకాలం వచ్చిందంటే మన పరిస్థితి ఏంది? ఆ పరిస్థితి దాటి రెండోది కాళేశ్వరం కానీ, మిడ్మానేరు డ్యామ్ కానీ, పోచమ్మ సాగర్ కానీ మీరు విచిత్రంగా మీరు టీవీలో చూస్తారు. కాళేశ్వరం కట్టిండు, కోట్ల రూపాయలు దోచుకున్నట్ట. నీళ్లు లేవంట. లేవా నీళ్లు? లేని మరి ఇన్ని లక్షల కోట్ల టన్ల వరి ఎక్కడికి పడుతుంది అంటే వాళ్ళ మెదడంతా మొఖాలలో కొట్టి మాట్లాడుతున్నారు. పెన్షన్ ఇస్తుంది. రెండోది వినోదానికి తెలియని ఇంకో కాన్సెప్ట్ జ్ఞానం నీకు కూడా చెప్తాను. తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కూడా అందరికంటే భూమి ఎక్కువ ఉంటుంది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఏ కార్యక్రమం వచ్చినా, గొర్రెల పంపిణీ వచ్చినా అన్ని డబల్ ధమాకలే. మనకు అసలు మహాభారతం మన జాతిదే. రెండోది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. తెలుసు కదా, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు కాల్చిన వెంకటేశ్వర స్వామి గుడి ఎవరు ఓపెన్ చేస్తారు తెలుసా? పొద్దున యాదవుడు. వాళ్ళని ఏమంటారు? గొల్ల మెరాసి అంటారు. గొల్ల మెరాసి అంటారు. అంటే వంశ పారంపర్యంగా కూడా ఆ గుడి మనమే ఓపెన్ చేయాలి. అంత పెద్ద చరిత్ర శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే మనం గ్రామాలలో కృష్ణాష్టమి చేసుకోవాలి కంపల్సరీ. హైదరాబాద్ లో సదరు చేస్తారు కదా, ఆ సదరు కూడా చేయాలి. అంటే దానివల్ల ఏంటంటే మనలో ఐక్యత పెరిగినటువంటి సందర్భం. ఎందుకంటే మన కులదైవం అయినటువంటి కొమరవెల్లి మల్లన్న దర్శించుకొని వచ్చారు మీరందరూ. కొమరవెల్లికి చాలా సంవత్సరాల తర్వాత పోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంవత్సరం పోతారా? ఏపా ఏడాది పోతారా? ఏడాదికి ఒకసారి పోయేటో చేయెత్తుతారా? కులదైవం అయినటువంటి మల్లన్న స్వరూపమే కేసీఆర్ అని ఇప్పుడు చెప్పినా మీరు ఇప్పుడు పోయి చూసారు కదా. మల్లన్న దేవుడేమో మనం కంపల్సరీ మొక్కాలి, గుడికి పోవాలి, కుటుంబంతో పోవాలి. తాగడానికి నీళ్ళు ఉండవు, స్నానం చేయడానికి నీళ్ళు ఉండవాడ. అట్లే ఉంటాయి కదా. ఇప్పుడు ఎట్లుంది మరి? ఈ మధ్యనే మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే కిరీటం చూసి మల్లన్నకు ₹1,00,00,000 కిరీటం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మవార్లకు కూడా కిరీటాలు వస్తున్నాయి. అంటే
కేసీఆర్ గారి నాయకత్వం ఎట్లుంది అని చెప్పడానికి మన దేవాలయాలు, మన గ్రామాలు, మన మున్సిపాలిటీ చూసిన కదా మీ గ్రామాల పరిస్థితి.